మంచిది. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. నాకు తెలిసి ఈ నెలంతా మీరు అందరూ క్రిస్మస్ వర్తమానం ఎన్నో విని ఉంటారు, అలసిపోయి ఉంటారు. కానీ వాక్యం మాత్రం అట ప్రతిదినము నూతన వాత్సల్యత మన మీద చూపిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా 3 విషయాల గురించి ధ్యానం చేసుకొని నా ఈ మాటలు ముగిస్తాను. నరుని రక్షించడానికి దేవుడు వార్తని ఎన్నుకున్నాడు. మన కర్నూలులో బస్సు ప్రమాదం అయినప్పుడు ఆ వార్త ఎలా తెలిసిందంటే మనకి మాట రూపంలో తెలిసింది, ఫోన్ రూపంలో తెలిసింది, ఆడియో రూపంలో తెలిసింది, లేదంటే వీడియో రూపంలో తెలిసింది. ఎక్కడో కర్నూలులో జరిగిన వార్తట ఈరోజు మన దగ్గరికి వచ్చింది, మనకు వినబడింది, మనం నమ్మాం. అదేవిధంగా బెత్లహేంలో 2000 సంవత్సరాల క్రితం సుమారు 6000 కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కొట్టుకుని ఒక వార్త వచ్చింది. ఆ వార్త బెత్లహేంలో ఉండిపోలేదు, ఈ వార్త ప్రపంచం అంతటికీ వ్యాపించింది. నమ్మండి, ఈరోజు ఈ వార్తని ఎవరైతే విశ్వసిస్తారో, ఏ వార్త అంటే నేను చెప్పబోతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ వార్త ఎంత బలమైనదంటే ఈ ప్రపంచాన్ని లేవనెత్తిన మాట ఈ మాట, ఈ శుభవార్త విన్నవాడు రక్షించబడతాడు. ఈ రాత్రి ఇక్కడ మీరు కుడి వచ్చారు, చాలా సంతోషం. అయితే ఈ వార్త ఎంతమంది హృదయంలో ఉంది, ఎంతమంది ఈ సువార్త నిలిచి ఉన్నారు అనే ప్రశ్న కూడా ఈ రాత్రి మీరు వేసుకోండి. బైబిల్లో మీకు దేని గురించి తెలియకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభువు గురించి మాత్రం క్షుణ్ణంగా తెలియాలి. ఎవరి గురించి తెలియాలి? యేసు ప్రభువు గురించి క్షుణ్ణంగా తెలియాలి. అంత దూరం నుంచి ఆ వార్త ఇక్కడికి వస్తే మనమందరం నమ్మం. ఎలా అంటే అది బెత్లహేంలో స్విచ్ చేస్తే ప్రపంచం అంతా లైటింగ్ వచ్చినట్టు, బెత్లహేంలో వెలుగు పుడితే ప్రపంచం అంతా ఏమైందట, వెలుగుమయమైపోయింది. యాకోబులో నక్షత్రం ఉదయించిన అంటే చాలాసార్లు నక్షత్రం గురించి ఎన్నో రకాలైన మాటలు తెలుసుకుంటాం, ఖగోళ శాస్త్రంలోకి వెళ్తాము, అనేక రకమైన మాటలు తెలుసుకుంటాం. కానీ పశువుల తొట్టిలో ఉన్న నక్షత్రాన్ని మనం మర్చిపోతాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ నక్షత్రం మనం రక్షిస్తుంది. పశువుల తొట్టిలో ఉన్న నక్షత్రం ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నశింపడు, నిత్య జీవానికి వెళతాడని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, ఆయన పుట్టింది ఏదో బెత్లహేమును రక్షించడానికి కాదు. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ప్రజలందరికీ కలగో సంతోషకరమైన సువార్తమా. క్రైస్తవులకని వాక్యం చెప్పట్లేదు, లేదంటే ముస్లిం